అందరికి నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. భారతీయ జనతా పార్టీ తెలంగాణలోని 2 స్థానాలకు మరియు ఆంధ్రప్రదేశ్ లోని 6 స్థానాలకు తమ అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే తెలంగాణలోని వరంగల్ మరియు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాలకు మనం ఊహించినట్టే అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. వరంగల్ నుంచి వర్ధన్నపేట్ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆరూరి రమేష్ కి అవకాశం కల్పించింది. ఆరూరి రమేష్ వర్ధన్నపేట్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ 2 సార్లు కూడా భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు. కానీ ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయన ఘోర ఓటమి చెందారు. అయితే పలు నాటకీయ పరిణామాలు జరగడంతో ఆయన పేరు 2వ లిస్ట్ లో రావాల్సి ఉండగా అది కాస్త డిలే అయ్యి 3వ లిస్ట్ లో వచ్చింది. ఇక ఖమ్మం నియోజకవర్గానికి వస్తే జలగం వెంకట్రావు కూడా ఆ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా 2 నెలల క్రితం భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి తండ్ర వినోద్ రావుకు ఆ స్థానాన్ని బీజేపీ కేటాయించింది. ఆయన ఒక పారిశ్రామికవేత్త. అంతకుముందు ఆయన 2012 నుంచి 2014 వరకు ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు మెంబర్ గా కూడా పనిచేశారు. అయితే పారిశ్రామికవేత్త కావడం, కొంచెం ఆర్థికంగా బలంగా ఉండడంతో తండ్ర వినోద్ రావుకు బీజేపీ అధిష్టానం అవకాశం కల్పించినట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణలోని 2 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించడంతో మొత్తం 17 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. భారత రాష్ట్ర సమితికి వస్తే ఇటీవల హైదరాబాద్ నియోజకవర్గానికి కూడా అభ్యర్థిని ప్రకటించింది. దీంతో మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఇక కాంగ్రెస్ పార్టీకి వస్తే కేవలం 9 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేసింది. మరో 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి వచ్చినట్లయితే మొత్తం తెలుగుదేశం పార్టీ 17 స్థానాల్లో పోటీ చేయనుండగా 6 స్థానాలు బీజేపీకి, 2 స్థానాలు జనసేన పార్టీకి కేటాయించింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 13 మందితో ఒక లిస్టును విడుదల చేసింది. 2 స్థానాలకు పవన్ కళ్యాణ్ కూడా తమ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి 6 స్థానాలు ఖరారు కాగా కేవలం 4 స్థానాలకు మాత్రమే తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీ ఖరారు చేసినటువంటి 6 స్థానాల్లో మొట్టమొదటిది తిరుపతి స్థానం ఉంది. తిరుపతి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి 2014 నుంచి 2019 వరకు ఎంపీగా పనిచేసి ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి వరప్రసాద్ రావుకు అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ. నిజానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించారు వరప్రసాద్ రావు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎంపీ టికెట్ కానీ లేదంటే ఎమ్మెల్యే టికెట్ కానీ ఇవ్వలేదు. దీంతో ఆయన ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ ను కూడా కలిశారు. ఆయన జనసేన పార్టీలోకి వెళ్తారని అందరూ భావించినప్పటికీ కూడా తిరుపతి పార్లమెంట్ స్థానం భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయన 2 రోజుల క్రితమే భారతీయ జనతా పార్టీలో చేరారు. చేరిన వెంటనే ఆయనకు తిరుపతి స్థానాన్ని బీజేపీ కేటాయించింది. ఇక మరో స్థానమైనటువంటి రాజంపేట్ నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ స్థానాన్ని కేటాయించింది భారతీయ జనతా పార్టీ. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ గెలిచి వస్తే ఆయనకు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే ఇక్కడ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి భూపతి శ్రీనివాస వర్మకి అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ. ఆయన 2009లో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా నర్సాపురంలో 1999లో కృష్ణంరాజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2014లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమిలో గోకరాజు గంగరాజు బీజేపీ నుంచి అక్కడ పోటీ చేసి విజయం సాధించారు. ఒక విధంగా చెప్పాలంటే నర్సాపురం ముందు నుంచి కూడా కొంచెం భారతీయ జనతా పార్టీకి బలమైన నియోజకవర్గంగా ఉందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ రఘురామ కృష్ణమరాజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అనుచరులుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలోని కొంతమంది కీలక నేతలతో లాబింగ్ చేసి తనకు టికెట్ రాకుండా చేశారని ఆయన ఆరోపించారు. అయితే ఆయన ముందు తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశించారు. కానీ ఎప్పుడైతే నర్సాపురం స్థానం భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తున్నారని తెలిసిందో అప్పుడు రఘురామ కృష్ణంరాజు తనకున్నటువంటి పరిచయాలతో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని సంప్రదించారు. కానీ అమిత్ షా ఆయన
ఆయనను కలిసేందుకు పెద్దగా ఇష్టపడలేదని ఇటీవల వార్తలు వచ్చాయి. అదే నిజమైనట్లు కనబడుతుంది. ఎందుకంటే రఘురామకృష్ణంరాజుకు ఆ స్థానాన్ని కేటాయించకుండా బీజేపీ సీనియర్ నేతకు ఆ టికెట్ ను కేటాయించారు. అయితే రఘురామకృష్ణంరాజు మాత్రం జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా తన పగ తీర్చుకుంటానని చెప్తూ ప్రెస్ మీట్ లో పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక మరో పార్లమెంట్ స్థానమైనటువంటి అనకాపల్లికి వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి సీఎం రమేష్ కు భారతీయ జనతా పార్టీ టికెట్ కేటాయించింది. సీఎం రమేష్ చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక అరకు నియోజకవర్గానికి వస్తే 2014 నుంచి 2019 వరకు వైఎస్ఆర్సీపీ ఎంపీగా పనిచేసినటువంటి కొత్తపల్లి గీతకు భారతీయ జనతా పార్టీ టికెట్ కేటాయించింది. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి కొత్తపల్లి గీతకు టికెట్ నిరాకరించారు. దీంతో ఆమె అప్పట్లో కొత్త పార్టీని పెట్టడం జరిగింది. ఆ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు. దీంతో ఆమెకు అరకు స్థానాన్ని కేటాయించింది భారతీయ జనతా పార్టీ. ఇక మరో పార్లమెంట్ స్థానం అయినటువంటి రాజమండ్రి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఎన్టీఆర్ కుమార్తె మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి పురంధేశ్వరికి ఈ స్థానాన్ని కేటాయించింది. ఒకవేళ పురంధేశ్వరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి గెలిచి వస్తే ఆమెకు కూడా కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇది 6 స్థానాలకు బీజేపీ ప్రకటించినటువంటి పేర్లు. జనసేన పార్టీకి వస్తే కాకినాడ నుంచి టీ టైం అధినేతగా ఉన్నటువంటి టి ఉదయ్ శ్రీనివాస్ ను తమ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంతేకాకుండా మచిలీపట్నం నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వల్లభనేని బాలశౌర్యను తమ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ధన్యవాదాలు.